బ్యాంకింగ్ సెక్టార్లో గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న లక్షల మంది క్యాండిడేట్స్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఒక మ్యాసివ్ అప్డేట్ వచ్చింది. SBI అఫీషియల్ గా SBI PO 2026 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ప్రతి సంవత్సరం లక్షల మంది ఆస్పిరెంట్స్ ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే SBI PO అనేది కేవలం ఒక బ్యాంక్ జాబ్ కాదు, ఇండియాలో మోస్ట్ ప్రెస్టీజియస్ ఆఫీస్ లెవెల్ బ్యాంకింగ్ కెరీర్స్ లో ఇది ఒకటి. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1500 ప్రొవిజనరీ ఆఫీసర్ వేకెన్సీస్ ని భర్తీ చేయబోతున్నారు. డిగ్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీరు బ్యాంకింగ్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారా? ఆఫీసర్ పొజిషన్ లో జాయిన్ అయ్యి ఫ్యూచర్ లో హయ్యర్ మేనేజ్మెంట్ పొజిషన్స్ కి వెళ్ళాలి అనుకుంటున్నారా? అయితే ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ గా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. SBI PO నోటిఫికేషన్ గురించి ముందుకు వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఈ ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్, బ్యాంకింగ్ నోటిఫికేషన్, లేటెస్ట్ స్కీమ్, టెక్నాలజీ అప్డేట్స్ మరియు కెరీర్ ఆపర్చునిటీస్ గురించి మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం. కాబట్టి ఒక్క అప్డేట్ కూడా మిస్ అవ్వకూడదు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇప్పుడు మన మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. SBI ఈసారి 1500 PO వేకెన్సీస్ ని రిలీజ్ చేసింది. స్టార్టింగ్ బేసిక్ పే 48,000, అలాగే యాన్యువల్ CTC అప్రాక్సిమేట్లీ 21.97 lakhs. ఆఫీసర్ క్యాడరీ పొజిషన్, ఫ్యూచర్ లో లీడర్షిప్ రోల్స్ కి వెళ్ళడానికి ఆపర్చునిటీ. ఇవన్నీ కలిపి చూస్తే ఇది బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్ కోసం బిగ్గెస్ట్ ఆపర్చునిటీస్ లో ఒకటి అని చెప్పొచ్చు. కానీ నోటిఫికేషన్ లో చాలా మంది మిస్ చేసే కొన్ని ఇంపార్టెంట్ కండిషన్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా SBI PO అంటే ఏంటి అని తెలుసుకుందాం. PO అంటే ప్రొవిజనరీ ఆఫీసర్. SBI లో ఆఫీసర్ కేటగిరీలో డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద్వారా సెలెక్ట్ అయ్యే ఒక పోస్ట్ ఇది. చెక్ పోస్ట్ తో కంపేర్ చేస్తే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి అండ్ డెసిషన్ మేకింగ్ రోల్ ఉంటుంది. బిజినెస్ డెవలప్మెంట్ మీద ఫోకస్ ఉంటుంది. SBI PO గా జాయిన్ అయిన క్యాండిడేట్స్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, లోన్ ప్రాసెసింగ్, బ్రాంచ్ ఆపరేషన్స్, బ్యాంకింగ్ సర్వీసెస్, బిజినెస్ గ్రోత్ యాక్టివిటీస్ మరియు అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేయాలి. ఈ పొజిషన్ ఫ్యూచర్ లీడర్షిప్ రోల్స్ కి ఫౌండేషన్ లాగా ఉంటుంది. జాయినింగ్ తర్వాత క్యాండిడేట్స్ కి ట్రైనింగ్ మరియు అసెస్మెంట్స్ ఉంటాయి. నోటిఫికేషన్ ప్రకారం ప్రొబేషన్ పీరియడ్ అప్రాక్సిమేట్లీ 2 years ఉంటుంది. ఈ పీరియడ్ లో క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేస్తారు అండ్ రిక్వైర్డ్ స్టాండర్డ్స్ మీట్ చేసిన తర్వాత ఆఫీసర్ సర్వీస్ లో కంటిన్యూ అవుతారు. పర్ఫార్మెన్స్ మరియు ఎక్స్పీరియన్స్ బట్టి ఫ్యూచర్ లో బ్రాంచ్ మేనేజర్, చీఫ్ మేనేజర్, అలాగే అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మరియు జనరల్ మేనేజర్ లాంటి హయ్యర్ పొజిషన్స్ కి ప్రమోట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు వేకెన్సీస్ గురించి మాట్లాడుకుందాం. SBI అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం ఈసారి టోటల్ గా 1500 వేకెన్సీస్ ని రిలీజ్ చేశారు. కేటగిరీ వైజ్ చూస్తే జనరల్ కేటగిరీకి 588 వేకెన్సీస్, OBC కేటగిరీకి 390 వేకెన్సీస్, EWS కేటగిరీకి 144 వేకెన్సీస్, అలాగే SC కేటగిరీకి 234 వేకెన్సీస్ మరియు ST కేటగిరీకి 144 వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాంకింగ్ సెక్టార్ లో ఈ రేంజ్ లో వేకెన్సీస్ రావడం క్యాండిడేట్స్ కి మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడితే ఆన్లైన్ అప్లికేషన్స్ June 18th, 2026 నుంచి స్టార్ట్ అవుతాయి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ July 8th, 2026. అప్లికేషన్ ఫీ పేమెంట్ కూడా అదే డేట్ లోపు కంప్లీట్ చేయాలి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆగస్ట్ 2026 లో కండక్ట్ చేయడానికి టెంటేటివ్ షెడ్యూల్ చేశారు. మెయిన్ ఎగ్జామినేషన్ సెప్టెంబర్ 2026 లో కండక్ట్ చేయబోతున్నారు. గ్రూప్ ఎక్సర్సైజ్ మరియు ఇంటర్వ్యూ రౌండ్స్ అక్టోబర్ లేదా నవంబర్ లో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రిపరేషన్ కోసం ఎక్కువ సమయం కూడా లేదు. సీరియస్ క్యాండిడేట్స్ ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఎలిజిబిలిటీ విషయానికి వస్తే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఏ క్యాండిడేట్ అయినా అప్లై చేయొచ్చు. BA, BCom, BSc, BBA, BCA, BTech, BE, అగ్రికల్చర్, ఫార్మసీ ఇలా ఏ డిసిప్లిన్ అయినా ఎలిజిబుల్. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు. కానీ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన డేట్ లోపు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. ఏజ్ లిమిట్ చూస్తే April 1st, 2026 నాటికి క్యాండిడేట్ మినిమం 21 years మరియు మాక్సిమం 30 years మధ్య ఉండాలి. OBC క్యాండిడేట్స్ కి 3 years రిలాక్సేషన్ ఉంటుంది అండ్ SC మరియు ST క్యాండిడేట్స్ కి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ క్యాండిడేట్స్ కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అడిషనల్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ కి కూడా ఏజ్ రిలాక్సేషన్ బెనిఫిట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడితే జనరల్ OBC మరియు EWS క్యాండిడేట్స్ కి 750 అప్లికేషన్ ఫీ పే చేయాలి. SC, ST మరియు PWBD క్యాండిడేట్స్ కి అప్లికేషన్ ఫీ ఎగ్జంప్షన్ ఉంది. అలాగే వన్స్ ఫీ పే చేసిన తర్వాత రీఫండ్ కూడా ఉండదు. ఇప్పుడు సెలెక్షన్ ప్రాసెస్ గురించి డీటెయిల్ గా చూద్దాం. SBI PO రిక్రూట్మెంట్ టోటల్ గా మల్టిపుల్ స్టేజెస్ లో కండక్ట్ చేస్తారు. మొదటి స్టేజ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్.
ఈ ఎగ్జామ్ ఆన్లైన్ ఆబ్జెక్టివ్ మోడ్లో ఉంటుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మరియు రీజనింగ్ ఎబిలిటీ సెక్షన్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 40 క్వశ్చన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 30 క్వశ్చన్స్ మరియు రీజనింగ్ ఎబిలిటీలో 30 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ 60 మినిట్స్. ప్రతి సెక్షన్కి సపరేట్ టైమింగ్ ఉంటుంది. చాలా మంది క్యాండిడేట్స్కి ఒక డౌట్ ఉంటుంది, ప్రిలిమ్స్ మార్క్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో కౌంట్ అవుతాయా అని. ఆన్సర్ ఏంటి అంటే లేదు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ నేచర్లో ఉంటుంది. అంటే ప్రిలిమ్స్ క్లియర్ అయితే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళగలుగుతారు. ఫైనల్ సెక్షన్లో ప్రిలిమ్స్ మార్క్స్ కన్సిడర్ చేయరు. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ మెయిన్ ఎగ్జామినేషన్ రాయాలి. మెయిన్స్ ఎగ్జామ్ యాక్చువల్ సెలెక్షన్ ప్రాసెస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ సెక్షన్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి మరియు 60 మార్క్స్ ఉంటాయి. డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ సెక్షన్లో 30 క్వశ్చన్స్ ఉంటాయి మరియు 60 మార్క్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్, ఎకనామీ అండ్ బ్యాంకింగ్ నాలెడ్జ్ సెక్షన్లో 60 క్వశ్చన్స్ ఉంటాయి మరియు 60 మార్క్స్ ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెక్షన్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి మరియు దానికి 20 మార్క్స్ ఉంటాయి. ఆబ్జెక్టివ్ టెస్ట్ టోటల్ 200 మార్క్స్ కి కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ టెస్ట్ తో పాటు డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది. డిస్క్రిప్టివ్ టెస్ట్ 30 మార్క్స్ కి కండక్ట్ చేస్తారు. ఇందులో ఈమెయిల్ రైటింగ్, రిపోర్ట్ రైటింగ్, ప్రెసిస్ రైటింగ్ లేదా సిచ్యువేషన్ అనాలిసిస్ లాంటి టాపిక్స్ రావచ్చు. ఈ టెస్ట్ కంప్యూటర్ లో టైప్ చేయాలి కాబట్టి టైపింగ్ ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్. నెగటివ్ మార్కింగ్ గురించి మాట్లాడితే ప్రిలిమినరీ మరియు మెయిన్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టెస్ట్ రెండులో కూడా రాంగ్ ఆన్సర్స్ కి 1/4 మార్క్స్ డిటెక్ట్ చేస్తారు. అంటే ఒక్క క్వశ్చన్ కి 1 మార్క్ ఉంటే రాంగ్ ఆన్సర్ ఇచ్చినప్పుడు 0.25 మార్క్స్ కట్ చేస్తారు. కాబట్టి బ్లైండ్ గెస్సింగ్ అవాయిడ్ చేయడం చాలా బెటర్. మెయిన్స్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ని నెక్స్ట్ స్టేజ్ కి పిలుస్తారు. ఈ స్టేజ్లో సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. సైకోమెట్రిక్ టెస్ట్ క్యాండిడేట్స్ పర్సనాలిటీ, బిహేవియరల్ ట్రేట్స్, లీడర్షిప్ క్వాలిటీస్ మరియు డెసిషన్ మేకింగ్ ఎబిలిటీని యాక్సెస్ చేయడానికి యూస్ చేస్తారు. ఈ అసెస్మెంట్ ఇంటర్వ్యూ ప్యానెల్ రెఫరెన్స్ కోసం యూస్ అవ్వచ్చు. గ్రూప్ ఎక్సర్సైజ్కి 20 మార్క్స్ ఉంటాయి. అలాగే టీమ్ వర్క్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్ మరియు కాన్ఫిడెన్స్ని ఎవాల్యుయేట్ చేస్తారు. పర్సనల్ ఇంటర్వ్యూకి 30 మార్క్స్ ఉంటాయి. ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, బ్యాంకింగ్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, పర్సనల్ ప్రొఫైల్స్ మరియు కెరీర్ గోల్స్ మీద క్వశ్చన్స్ అడగవచ్చు. ఫైనల్ సెలెక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ నేచర్లో ఉంటుంది. అంటే ప్రిలిమ్స్ క్లియర్ చేయడం కంపల్సరీ, కానీ ప్రిలిమ్స్ మార్క్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్లో కన్సిడర్ చేయరు. ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసేటప్పుడు మెయిన్ ఎగ్జామినేషన్లో క్యాండిడేట్ పర్ఫార్మెన్స్కి 75% వెయిటేజ్ మరియు గ్రూప్ ఎక్సర్సైజ్ ప్లస్ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్కి 25% వెయిటేజ్ ఇస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ మార్క్స్ని 75 నార్మలైజ్డ్ మార్క్స్గా మరియు గ్రూప్ ఎక్సర్సైజ్ ప్లస్ ఇంటర్వ్యూ మార్క్స్ని 25 నార్మలైజ్డ్ మార్క్స్గా కన్వర్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. కాబట్టి మెయిన్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ రౌండ్స్ చాలా క్రూషియల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు శాలరీ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది క్యాండిడేట్స్ ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఇదే. SBI PO స్టార్టింగ్ బేసిక్ పే 48,480 ఉంటుంది. దానికి డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, సిటీ కంపెన్సేటరీ అలవెన్స్, ప్రొవిడెంట్ ఫండ్స్, NPS బెనిఫిట్స్, మెడికల్ ఫెసిలిటీస్, లీవ్ ఫేర్ కన్సెషన్ మరియు ఇతర బెనిఫిట్స్ యాడ్ అవుతాయి. అఫీషియల్ నోటిఫికేషన్ ప్రకారం యాన్యువల్ కాస్ట్లో కంపెనీ అప్రాక్సిమేట్లీ 21.97 lakhs ఉంటుంది. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. CTC అంటే క్యాండిడేట్ అకౌంట్లో డైరెక్ట్గా వచ్చే ఇయర్లీ శాలరీ కాదు. దాంట్లో అలవెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. అయినా కూడా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్కి బ్యాంకింగ్ సెక్టార్లో ఇది చాలా అట్రాక్టివ్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు చాలా మంది మిస్ చేసే బాండ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. SBI POగా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ జాయినింగ్ డేట్లో అప్రాక్సిమేట్లీ 2 lakh సర్వీస్ బాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. నోటిఫికేషన్ ప్రకారం మినిమం 3 years సర్వీస్ కమిట్మెంట్ ఉంటుంది. ఈ పీరియడ్ కంప్లీట్ కాకముందే రిజైన్ చేస్తే బాండ్ కండిషన్స్ అప్లై అవ్వచ్చు. కాబట్టి అప్లై చేసే ముందు ఈ పాయింట్ ని కూడా గుర్తుపెట్టుకోండి. కెరీర్ గ్రోత్ గురించి మాట్లాడితే SBI POని ఎందుకు డ్రీమ్ జాబ్ అంటారో ఇక్కడే అర్థమవుతుంది. పర్ఫార్మెన్స్, ఎక్స్పీరియన్స్ మరియు ఇంటర్నల్ ప్రమోషన్ ప్రాసెస్ బట్టి క్యాండిడేట్స్ ఫ్యూచర్లో బ్రాంచ్ మేనేజర్, చీఫ్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ మరియు జనరల్ మేనేజర్ పొజిషన్స్ వరకు వెళ్ళగలరు. ఆర్గనైజేషనల్ రిక్వైర్మెంట్స్ మరియు ఆపర్చునిటీస్ ని బట్టి ఇంటర్నల్ ఎక్స్పోజర్స్ లేదా ఫారెన్ అసైన్మెంట్స్ ఆపర్చునిటీస్ కూడా రావచ్చు. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా SBI అఫీషియల్ కెరీర్స్ పోర్టల్ ఓపెన్ చేయాలి. కరెంట్ ఓపెనింగ్ సెక్షన్ లో SBI PO రిక్రూట్మెంట్ లింక్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి న్యూ రిజిస్ట్రేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID మరియు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ జనరేట్ అవుతాయి. వీటిని సేఫ్గా నోట్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్లో పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, కేటగిరీ డీటెయిల్స్ మరియు కమ్యూనికేషన్ అడ్రస్ ఫిల్ చేయాలి. తర్వాత రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ మరియు హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అప్లోడ్ చేయాలి.
నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన స్పెసిఫికేషన్స్ ప్రకారం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కంపల్సరీ. రీసెంట్ లైవ్ ఫోటోగ్రాఫ్ క్యాప్చర్ ఆప్షన్ కూడా ఉంటుంది. తర్వాత అప్లికేషన్ ఫీ పే చేయాలి. యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. పేమెంట్ కంప్లీట్ అయ్యాక అప్లికేషన్ ప్రివ్యూలో డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. ఒకసారి ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత కరెక్షన్ చేయడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఫైనల్ సబ్మిషన్ ముందు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో వెరిఫై చేయడం చాలా ఇంపార్టెంట్. ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి మాట్లాడితే ఎస్బీఐ పీఓ క్లియర్ చేయాలంటే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. డైలీ రీజనింగ్ ప్రాక్టీస్ చేయాలి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో స్పీడ్ మరియు అక్యురసీ ఇంప్రూవ్ చేసుకోవాలి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోసం రీడింగ్ హ్యాబిట్ డెవలప్ చేసుకోవాలి. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి. బ్యాంకింగ్ అవేర్నెస్ మీద స్పెషల్ ఫోకస్ పెట్టాలి. అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయాలి. రెగ్యులర్ మాక్ టెస్ట్ రాయడం ద్వారా ఎగ్జామ్ ప్రెషర్ని హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. ఓవరాల్గా చూస్తే ఎస్బీఐ పీఓ 2026 నోటిఫికేషన్ బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్కి ఒక ఎక్స్ట్రాడినరీ ఆపర్చునిటీ. 1500 వేకెన్సీస్, ఆఫీసర్ క్యాడరీ పొజిషన్, అట్రాక్టివ్ శాలరీ ప్యాకేజ్, అప్రాక్సిమేట్లీ 21.97 lakhs యాన్యువల్ సిటీసీ, ఎక్సలెంట్ కెరీర్ గ్రోత్, నేషన్ వైడ్ రెప్యుటేషన్, లీడర్షిప్ ఆపర్చునిటీస్ ఇవన్నీ కలిపి చూస్తే ఇది 2026లో వచ్చిన మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో ఒకటి. డిగ్రీ కంప్లీట్ అయి ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి క్యాండిడేట్స్ ఈ ఆపర్చునిటీని సీరియస్గా కన్సిడర్ చేయాలి. కన్సిస్టెంట్ ప్రిపరేషన్, మాక్ టెస్ట్, కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఎస్బీఐ పీఓ డ్రీమ్ని రియాలిటీగా మార్చుకోవచ్చు. ఒక ఎస్బీఐ పీఓ జాబ్ కేవలం ఒక శాలరీ ఇచ్చే జాబ్ కాదు. మీ కెరీర్ గ్రోత్కి, ప్రొఫెషనల్ డెవలప్మెంట్కి మరియు లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీకి మంచి ఆపర్చునిటీగా నిలవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. జై శ్రీ. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.